నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. మనం ఇప్పుడు వచ్చేసరికి కర్మాన్ ఘాట్లో ఉన్నామండి. కర్మాన్ ఘాట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హనుమంతుడి దేవస్థానం. అవునండి, ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము. సాగర్ రోడ్లో కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానానికి అయితే వచ్చాము. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అలాగే అర్చనలు, అభిషేకాలు, హారతి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వేలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు. అండ్ ఈ గుడి వచ్చేసరికి చాలా పురాతనమైన ప్రసిద్ధమైన గుడి. దాదాపు 12వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయము. అంత ప్రసిద్ధమైన దేవాలయం, అంత పురాతనమైన దేవాలయం. ఇక్కడ నిత్యము అనేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ స్వామికి మరో పేరు కూడా ఉంది, సంతాన భాగ్యుడు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరికైతే సంతానం కలగట్లేదో, దోషాల వల్ల కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల సంతానం ఎవరికైతే లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామికి మొక్కుకుంటే వాళ్ళకి సంతానం కూడా దయచేస్తున్నాడు ఈ స్వామి వచ్చేసరికి. అలాగే వేలాది మంది భక్తులకు కూడా సంతాన భాగ్యం కలిగింది ఇక్కడికి రావడం వల్ల. అండ్ ఈ రోజు వచ్చేసరికి ఈ స్వామికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అలాగే ఈ స్వామి విశిష్టత ఏంటి, అలాగే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అలాగే ఈ గుడి విశిష్టత అంతా కూడా తెలుసుకుందాము. వీలైతే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అర్చకులు పాల శంకర్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయము చాలా విశిష్టతను సంతరించుకున్నటువంటి ఆలయము. ఈ ఆలయము 1143వ సంవత్సరంలో కాకతీయ ప్రభువులచే, కాకతీయ ప్రతాపరుద్రులచే ఈ యొక్క ఆలయం నిర్మింపబడినదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పూర్వము యొక్క ప్రాంతం కూడా మొత్తం కూడా చెల్చిం అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతము పిలువబడేది. ఈ యొక్క గ్రామం పేరు లక్ష్మీగూడెం అనేటువంటి పేరుగా ఉండేది. ఇదంతా ఆ సమయంలో కాకతీయ ప్రతాపరుద్రుని యొక్క పరిపాలనలో యొక్క ప్రాంతం కూడా మొత్తం కూడా అరణ్య ప్రాంతంగా ఉండేది. రాజుగారు కాబట్టి ఆ యొక్క రాజుగారు రోజు ఒక అడవికి వెళ్ళి క్రూర మృగాలను చంపి హింసించి వేటాడి ఇంటికి వస్తుండేటువంటి వాడు. ఆ సందర్భంలో ఒకానొక రోజున ఈ యొక్క ప్రాంతానికి వచ్చినవాడై ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వేటాడి విశ్రమించి సాయంకాలం వేళ ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి సమయంలో ఒక చెట్టు గుబురులో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి ధ్యానముద్రచే ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి రామనామ జపం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని కాంచనవాడైనాడు. ఆ విధంగా చెట్టుగుబురులో ఉన్నటువంటి పద్మాసనంలో ఉన్నటువంటి ఒక స్వామి శ్రీరామ ధ్యానంతో దర్శించుకున్నటువంటి ఆ యొక్క ప్రతాపరుద్రుడు తగు సపర్యలు చేసి కొంచెంసేపు విశ్రమించి ఆ తర్వాత
ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా స్వామివారికి పద్మాసనం వేసుకొని రామధ్యానంలో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి శబ్దంతో ఉన్నాడు కాబట్టి ఒక స్వామివారికి ధ్యానాంజనేయ స్వామి అనేటువంటి పేరు సార్థకమైంది. ఆ విధంగా రాజుగారు ఇంటికి విడుదలి పడుకునేటువంటి సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున మన యొక్క ధ్యానాంజనేయ స్వామి కలలో స్వప్న సాక్షాత్కారము పొంది, హే రాజా, అడవిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, కాబట్టి ఒక ఆలయాన్ని నిర్మించినట్లయితే భక్తులందరూ కూడా నన్ను కొలుచుకుంటారు అని రాజుగారికి స్వప్న సాక్షాత్కారంలో ఆదేశించేటువంటివరికల్లా ఆ ఆదేశాను ప్రకారము ఆ యొక్క రాజుగారు కార్తీక పౌర్ణమి రోజున ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని వేద బ్రాహ్మణుల చేత, వేద పండితుల చేత, అర్చకుల చేత, భాజా భజంత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో కలిసి, భక్తులతో కలిసి బ్రహ్మాండంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు చెప్తున్నవి. ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున అందుకని ఈ యొక్క ఆలయంలో విశేషంగా ఉత్సవాలు, వార్షికోత్సవాలు జరుపుకుంటారు. ఆ విధంగా ప్రతాపృతం చేత ఈ యొక్క ఆలయం నిర్మింపబడి బ్రహ్మాండంగా పూజలు అందుకున్నటువంటి సందర్భంలో, అదే సందర్భంలో వాళ్ళ యొక్క వంశీకులందరూ కూడా, అంటే వాళ్ళ అన్నలు తమ్ములు అందరూ కూడా, వంశీకులందరూ కూడా వారి ఇష్టదైవాలైనటువంటి గణపతి ఆలయము, కోదండ రామాలయము, జగన్నాథస్వామి ఆలయము, స్ఫటిలింగేశ్వర స్వామి ఆలయము, విశ్వనాథాలయము, నాగేశ్వరాలయము, అదేవిధంగా దుర్గామాత, వేణుగోపాలస్వామి, ఈ విధంగా ఈ యొక్క ఆలయంలో షోడశ ఆలయ దేవి దేవతల యొక్క మూర్తులు ఇక్కడ నిర్మింపబడి ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటున్నారు. ఆ విధంగా ఈ యొక్క ఆలయము బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి సమయంలో 17వ శతాబ్దంలో ఔరంగజేబు, హిందూ మతోన్మాదైనటువంటి ఔరంగజేబు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఆలయం ధ్వంసం చేయడానికి ముందుగా సైనికులను పంపించి, ఆ సైనికులు ఏమీ చేయలేక వెడలిపోయినటువంటి సందర్భంలో తానే స్వయంగా వచ్చి ఆ యొక్క ఔరంగజేబు ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క స్వామివారు ఉన్నాడు కదా, హే రాజా, మందిర్ తోడ్నా హేదో పైలే తుమ్ కరో మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు చెప్పడం జరిగింది. అంటే నా యొక్క ఆలయం ధ్వంసం చేయాలనుకుంటే నీ మనస్సును గట్టిపరచుకో. కరో మన్ ఘట్ అనేటువంటి 3 శబ్దాలు కూడా ఉన్నవి. అంటే మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా ఈ యొక్క ఆలయానికి వచ్చి భక్తునిగా వచ్చి నన్ను సేవించుకోవలసిందే తప్ప నన్ను కానీ, ఆలయాన్ని కానీ, భక్తులు కానీ ఏమీ చేయలేవు అనేటువంటి అర్థంలో ఆ 3 శబ్దాలు కూడా వాడడం జరిగింది. అప్పుడు ఔరంగజేబు అంటాడు కదా, ఓ స్వామి, నీలో శక్తి ఉంటే నీ శక్తిని చూపించు అనేటువంటి వరకల్లా ఈ స్వామివారు బ్రహ్మాండంగా తాడు చెట్టు ప్రమాణంతో ఆ యొక్క భీకర రూపాన్ని చూపించేటువంటి వరకల్లా ఔరంగజేబు క్రిందపడి మూర్ఛ వచ్చి కొంతసేపటికి లేచి అనుకుంటాడు కదా, ఇక్కడ సత్యము అనేటువంటిది ఉన్నది, శక్తి అనేటువంటిది ఉన్నాడు, అందుకని ఈ యొక్క స్వామివారు నేను ఏమీ చేయలేకపోయాను, నిజంగా ఇక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క స్వామివారికి నేను నమస్కరించవలసింది తప్ప నేను ఏమీ చేయలేను, ఈ యొక్క ఆలయాన్ని, భక్తులను ఏమీ చేయలేను అని నమస్కరించి వెడలిపోవడం జరిగింది. ఆ విధంగా కరో మన్ ఘట్ అనేటువంటి 3 శబ్దాలు కూడా కర్మన్ ఘాట్ అనేటువంటి నామములు సార్థకమై ఈ విధంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయముగా పిలువబడుతున్నది. ఈ యొక్క ఆలయంలో విశేషంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో సింధూర అభిషేకము, పంచామృత అభిషేకము, అదేవిధంగా నాగవల్లి దళార్చన, అర్చన, అష్టోత్తరము, మంత్రపుష్పము, అదేవిధంగా తీర్థప్రసాద గోష్ఠి ప్రతిరోజు కూడా నిత్యము జరగడం అనేటువంటిది విశేషంగా చెప్పుకొనవచ్చును. సాధారణంగా అన్ని ఆలయాల్లో కూడా కేవలము శనివారము, మంగళవారం మాత్రమే ఉన్నటువంటి యొక్క పూజలు ఇక్కడ
365 రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి విశేషంగా అభిషేక అర్చనాది పూజ జరగడం విశేషంగా చెప్పుకొనవచ్చును. అదేవిధంగా ఉదయము, మాధ్యాహ్నిక వేళ, సాయంకాలం వేళ 3 కాలాల యందు కూడా స్వామివారికి విశేషంగా నైవేద్యాలు సమర్పించుకుంటూ మహామంగళహారతి మంత్రపుష్పాన్ని కూడా పఠిస్తూ ఉన్నాము. ఆ విధంగా మాధ్యాహ్నిక వేళలో ఈ యొక్క ఆలయంలో మహాప్రసాదము అంటే అన్నదాన వితరణ జరుగుతుంటుంది. అదేవిధంగా శనివారము సాయంకాలము, మంగళవారం సాయంకాలము పల్లకి సేవా మహోత్సవం ఉంటుంది. విశేషంగా వడమాల పూజలు ఉంటాయి. అదేవిధంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి. విశేషంగా ఇక్కడ ముడుపు పూజ అనేటువంటిది ఉంది. ఇక్కడ ముడుపు కట్టినట్లయితే దీర్ఘకాలిక రోగాలు, విదేశీ విద్య, వివాహము, ఉద్యోగము, సంతానం అనేటువంటి విశేషమైన భాగ్యాలు ఆ యొక్క స్వామివారు కల్పిస్తాడు. ఆ విధంగా ఇక్కడ ముడు పూజలు కూడా బ్రహ్మాండంగా సాగుతుంటాయి. అదేవిధంగా వాహన పూజలు జంట నగరాలు కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా ఎవరైనా సరే భాగ్యనగరంలో వాహనం కొనుక్కుంటే తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి విశేషంగా వాహన పూజ చేసుకుని సురక్షితమైనటువంటి సుఖప్రయాన్ని అందరూ కూడా పొందుతుంటారు. ఆ విధంగా ఈ యొక్క ఆలయంలో చైత్రమాసంలో ఉగాది పర్వదినము, శ్రీరామనవమి, హనుమత్ జయంతి జరుగుతుంటాయి. ఆ తర్వాత వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి 2వ జయంతి కూడా జరుపుకుంటాము. ఆ విధంగా శ్రావణమాసంలో గోకులాష్టమి, భాద్రపద మాసంలో వినాయక చవితి, ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రోత్సవాలు, కార్తీక పౌర్ణమిన వార్షికోత్సవాలు, కార్తీక మాసంలో విశేషంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మార్గశిర మాసంలో కోదండరామాలయంలో మార్గలి ధనుర్మాసోత్సవము, పుష్యమాసంలో గోదా కళ్యాణము, మాఘమాసంలో శివరాత్రి, శివ కళ్యాణము, ఈ విధంగా విశేషంగా 365 కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క ఆలయంలో పూజలు జరుగుతున్నవి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విశేషంగా దర్శించి స్వామివారిని అర్చించి అభిషేకించి అర్చించి భజించగలరని మనవి చేస్తూ జై హనుమాన్.